బాబా ఇండియా గురించి కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. మనం నిన్న ఆఖరిని అవే చదువుకుంటున్నాం. ఆఖరి కొటేషన్ ఒకసారి చదువుకుని ఇంకా మొదలుపెడదాం. ఇండియా ఈజ్ ఎక్స్ట్రికబుల్లీ మింగిల్డ్ విత్ నోబులెస్ట్ అండ్ ద సాడెస్ట్ టు బి సీన్ ఆన్ ఎర్త్. మన ఈ భారతదేశంలో అనేక రకాలైనటువంటి వాళ్ళు అంటే చాలా చాలా ఉదాత్తమైనటువంటి వాళ్ళు, చాలా చాలా దుఃఖాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అందరూ కూడా ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక విడతీయలేనటువంటి విధంగా అందరూ కూడా కలిసి ఈ భూమి మీద ఇక్కడేమో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి వాళ్ళు, తర్వాత చాలా బాధలు అనుభవిస్తున్నటువంటి బాధాకర జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు, అనేక రకాలు మతాలు సంఘాలు ఇవన్నీ కూడా విడతీయనటువంటి ఒక విధంగా ఈ భూమి మీద జీవిస్తున్నారు ఇక్కడ ఇండియాలో. Throughout these hairy ages of the past, India has played the most prominent part in shaping the spiritual history of humanity. ఎన్నో యుగాల నుంచి, గతంలో గడిచిన ఎన్నో యుగాల నుంచి ఈ భారతదేశంలో చాలా విశిష్టమైనటువంటి మనుషులంతా జీవిస్తున్నారు. మోస్ట్ ప్రామినెంట్ పార్ట్ ఇన్ షేపింగ్ ది స్పిరిచువల్ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. ఆధ్యాత్మిక చరిత్రని, మానవుల యొక్క ఆధ్యాత్మిక చరిత్రని రూపుకల్పించేటటువంటి విధంగా ఈ మొత్తం ఎన్నో యుగాల నుంచి ఇండియా, భారతదేశము చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించింది. అంటే మానవాళి యొక్క ఆధ్యాత్మిక చరిత్ర అంతా కూడా ఈ ఇండియాలోనే జనించిందా అన్నంత మాత్రంగా ఈ ఇండియాలో అన్ని రకాలైనటువంటి వాళ్ళు జీవిస్తూ మానవాళి యొక్క ఆధ్యాత్మిక చరిత్రని అదేమో రూపుదిద్దుకుంటోంది. And her place in the post-war new world of the future is going to be unique. ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఈ ప్రపంచంలో ఈ ఆధ్యాత్మికతకి ముందు చూపించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చోటును సంపాదించుకుంది ఇండియా. The various streams of culture which have poured into the life history of India have added to the wealth of the national personality. అనేక రకాలైనటువంటి కల్చర్స్ ఉన్నటువంటి, అనేక రకాల రూపాలు ఉన్నటువంటి అందరూ కూడా మొత్తం ఈ జీవితంలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళు కూడా భారతదేశం యొక్క జీవితాన్ని, హిస్టరీ, చరిత్రని ఇది మొత్తం అనేక రకాలైనటువంటి మనుషులు, వెల్త్ ఆఫ్ హర్ నేషనల్ పర్సనాలిటీ, భారతదేశం యొక్క రూపు అంతా కూడా చాలా చాలా విశిష్టత కలిగినటువంటి, చరిత్ర కలిగినటువంటి దానిగా ఈ మొత్తం భారతదేశం అంతా ఉంది. అంచేత ఇక్కడ అనేక రకాలైనటువంటి కల్చర్స్ అంటే జీవితాలు ఉన్నాయి. అవి అందరూ కూడా ఇక్కడికి మొత్తంలో ఆ భారతదేశం యొక్క హిస్టరీ, చరిత్ర కనుక చూసినట్టయితే ఈ భారతదేశం యొక్క యూనిక్ ప్రత్యేకత చాలా చాలా ఉంది. And they have not only created a suitable opportunity for arriving at a new cultural synthesis. మరి ఇన్ని రకాలైనటువంటి కల్చర్స్ ఉన్నటువంటి మానవులంతా కూడా ఇండియాలో ఏకంగా విడదలినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఒక మొత్తానికి
మొత్తంకి కల్చర్, అన్ని మతాల యొక్క కలయిక ఇక్కడేమో ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగిస్తోంది. దీనికి బట్ హ్యావ్ నెసెసిటేటెడ్ ఇన్ ఇట్స్ ఎమర్జెన్స్. ఆ విధంగా ఆధ్యాత్మిక చరిత్రనే సృష్టించగలిగినటువంటి భారతదేశం ఒక కొత్త రకమైనటువంటి ఎన్నో కల్చర్స్ ఇక్కడ మిళితమై జీవిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఒక తప్పనిసరి అయినటువంటి ఒక కొత్త కల్చర్ ని వాళ్ళు జీవిస్తున్నారు. ఎంచేత అందరూ కలిసే జీవిస్తున్నారు. ఇక్కడ యునిక్ ప్రత్యేకత అందుకనే భారతదేశానికి ఉంది. ముస్లింలు వచ్చారు, తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు, అంతమంది మంగోల్స్ వచ్చారు, ఎంతో మంది ఎన్నో కల్చర్ తీసుకొచ్చి ఇక్కడేమో మిళితం చేశారు మొత్తం. అంచేత మొత్తం మానవాళి యొక్క ఆధ్యాత్మిక చరిత్రని చూడాలి అంటే ఇక్కడ నిజంగా ఒక భారతదేశంలోనే చాలా ప్రత్యేకత అది సంపాదించుకుంది. It is the duty of India to lead the world spiritually. ఇప్పుడు భారతదేశం యొక్క డ్యూటీ అయిపోయింది. ఏ విధంగాను మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్య దీనికి భారతదేశానికి ఇవ్వబడింది. ఇప్పుడు ఇండియా హ్యాస్ టు బ్రింగ్ హోమ్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దిస్ థింగ్స్ ఇన్ లైఫ్ by furnishing the world with a living example of sacrifice and suffering. మరి ఈ భారతదేశం యొక్క చరిత్ర ఎలా ఉందంటే అందరికీ తెలిసేట్లాగా వస్తువుల యొక్క వ్యర్థత్వం, ఈ జీవితంలో సంపాదిస్తున్న మొత్తం వస్తువులన్నీ కూడా అవి వ్యర్థం. అవేమో నువ్వు ఒక లివింగ్ ఎగ్జాంపుల్, కంటికి కనిపించేటువంటి ఒక ఉదాహరణ కింద వాళ్ళేమో శాఖమయమైనటువంటి చాలా బాధ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అయి ఉండి ఒక ప్రపంచానికి ఒక కొత్త రకమైనటువంటి దృష్టి కలిగిస్తుంది. ఏమిటి? ఈ ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే నువ్వు సంపాదిస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా చాలా అనవసరము, వ్యర్థము అని చెప్తూ ఇవి మొత్తం అన్ని కూడా అవి వాటిని కొద్దిగా నేను ఉపయోగించుకుంటూ నువ్వు చాలా మటుకు నీకు తృప్తికరంగా ఎంత దాకా ఉందో అంత దాకా నువ్వు ఉపయోగించుడు, మిగతావేమో అందరితోనూ పంచుకునేటట్లాగా జీవించేట్లాంటికే ఇది ఒక ఉదాహరణ పూరితమైనటువంటి శాఖమయమైనటువంటి బాధలు ఓర్చుకునేటటువంటి ఒక చోటు కింద ఇవి పెంపొందించాయి. In order to play the role assigned by divine dispensation, India has to sacrifice and suffer most. ఈ విధంగా దివ్య ప్రణాళిక మొత్తం ప్రపంచానికంతా దివ్యమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఈ భారతదేశంలో జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క త్యాగమయమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితాలన్నీ కూడా దీనికి ఆ దివ్యత్వాన్ని ఆపాదించుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చినాయి ఆ రోలు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్ విచ్ ఇండియా హ్యాస్ టు టీచ్ అండ్ ప్రూవ్ టు ద వరల్డ్. మరి ఈ భారతదేశమే మొత్తం ప్రపంచానికంతా కూడా ఇది బోధించడానికి అంతే తప్పకుండా నిరూపించుకోవడానికి ఈ వస్తువులన్నీ ప్రపంచపరమైనటువంటి వస్తువుల సంపాదన అంతా కూడా అవన్నీ వ్యర్థము, వాటికి ఏమీ ఉపయోగం లేదు అనేటువంటి ఒక గుణపాఠాన్ని నేర్పేటువంటి జీవితాన్ని ఇండియా ప్రపంచానికి అందిస్తోంది. అంతేకాకుండా అది ఆ విధంగా జీవిస్తూ తను నిరూపించుకుంటోంది. ఎలాగా? కావలసినంతే ఉంచుకో, మిగతాదంతా సాక్రిఫైస్ చేసి అందరికీ పంచిపెట్టు అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకుని మొత్తం ఆధ్యాత్మికంగానే జీవించడానికి ఒక అవకాశం ఇది ఇండియా చూపిస్తోంది.
India will lead the whole world spiritually, and for that she will have to suffer the most. అంతేకాదు, మొత్తం ప్రపంచానికంతా కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అని నేర్పడానికి, అది ఆ విధంగా జీవించడానికి భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సఫర్తము ఇండియానే చాలా కష్టాలు పడాలి మొత్తం ఈ ఆధ్యాత్మికత ప్రపంచం అంతా పంచడానికి. ద మోర్ ఇండియా సఫర్స్ మెటీరియల్లీ ద బెటర్ ఫర్ ఇట్స్ స్పిరిచువాలిటీ. బాబా చెప్తున్నారు, ఎంత భౌతికంగా సఫర్ అవుతుందో, బాధలు పడుతుందో ఇండియా, అంత ఆధ్యాత్మికంగా అది మంచిది. ఆధ్యాత్మికంగా అంత మంచిది. ఎంత భౌతికంగా అది బాధలు పడుతున్నారో ఇక్కడ వాళ్ళు, ఎంత అది ఆధ్యాత్మికంగా అంత మంచిది వాళ్ళకి. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ మచ్ ఇండియా సఫర్స్ ఫిజికల్లీ, సో లాంగ్ యాజ్ ద స్పిరిచువల్ పవర్ అండ్ వాల్యూస్ ఆర్ సస్టైన్. ఇది ఎంత బాధపడుతున్నారు ఈ జీవితాల్లో వీళ్ళు, భౌతికంగాను ఆధ్యాత్మికంగా కూడా ఎంత బాధపడుతున్నారు అని విషయాన్ని చెప్తూ, కానీ అలాగా బాధపడుతూనే ఆధ్యాత్మిక శక్తిని, విలువల్ని ఇది పోషిస్తూ వస్తోంది. ఇంత బాధలు పడుతున్నా ఆధ్యాత్మిక శక్తితోనూ మంచి విలువలతోనూ అవేమో అవి మిగతా ప్రపంచానికి దారి చూపిస్తున్నాయి. హౌవర్, టు షార్టన్ దిస్ సఫరింగ్ దేర్ మస్ట్ బి లవ్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ అలైక్. అంచేత ఈ బాధలకి తగ్గించుకోవడానికి ఒకటే ఒక మార్గం ఏమిటంటే ప్రేమ. నీకు కావలసిన వాళ్ళు, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరిని కూడా, రెండింటినీ కూడా నువ్వు ఆ ప్రేమతోనే కలపాలి వాళ్ళందరినీ. ఆల్సో ఇండియా షుడ్ ట్రై టు రెమెడీ ఇట్స్ ఓన్ డిఫెక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ కన్సర్న్డ్ విత్ ది ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. మరి ఇండియాలోనే కొన్ని తప్పులు ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి. అంటే ఆ డిఫెక్ట్స్ అంటే లోపాలు ఉన్నాయి. వాటిని నివారించుకొని అది మిగతా వాళ్ళలో కూడా ఉన్న ఆ లోపాలు ఎంచకుండా మొత్తం సమూలంగా ఒకటే విధంగా వాళ్ళు వాటికి నివారించుకోవడానికి జీవితాన్ని జీవించేటువంటి విధంగా ఇండియా ఒక ఉదాహరణ కింద ప్రపంచానికి ఆధ్యాత్మికతను చూపించడానికి అది ఉంది. ద హెడెడ్ బిట్వీన్ లీడింగ్ కమ్యూనిటీస్ మస్ట్ సీజ్. అనేక రకాలైనటువంటి మతాలు, సంఘాలు ఉన్నాయి మొత్తంలో. ఒకళ్ళు ద్వేషించుకునేటువంటిది ఎంత తక్కువగా అయితే అది పూర్తిగా తగ్గిపోవాలంటున్నారు. పూర్తిగా తగ్గిపోవాలి. అది తగ్గిపోయినప్పుడే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించగలవు. ఓన్లీ then will the happiness and freedom of India is ensured. ఎప్పుడైతే ఇన్ని మతాలు, ఇన్ని సంఘాలు, ఎన్ని కులాలు, ఇన్ని ఉన్నప్పటికీ కూడా అవి ఎప్పుడైతే ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకునేటట్టుగా, స్నేహితుల్ని, పరాయి వాళ్ళని అందరినీ కూడా ప్రేమించేటువంటి ఒకే ఒక బంధనంతో ఏకీభం దగ్గర తీసుకొచ్చి అది జీవించగలిగినటువంటి సంఘం ఇండియాలో ఉంది. Only then will the happiness and freedom of India be ensured. అప్పుడే మొత్తం ఆనందకరం, సంతోషకరమైనటువంటి, స్వాతంత్రమైనటువంటి ఇండియా అదేమో అది ఉద్భవించగలదు ఇండియాలో. ఇన్ ఇండియా దే హ్యావ్ ట్రెడిషన్స్. ఈ భారతదేశంలో అనేక రకాలైనటువంటి ట్రెడిషన్స్ ఉన్నాయి. అక్కడ యోగీస్, saints and sadgurus are supposed to be sitting in silent meditation. యోగులు, మహాత్ములు, సద్గురువులు ఇక్కడేమో చాలా మౌనంగా వాళ్ళేమో మెడిటేషన్లో కూర్చుంటారు. అది వాళ్ళు గడ్డాలు పెంచుకొని వాళ్ళంతానేమో ఆధ్యాత్మికమైనటువంటి మెడిటేషన్ చేస్తూ, సైలెంట్గా చేస్తూ వాళ్ళేమో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ గుణం ఇండియాలో ఉంది. India, we find since ages, is full of spiritual atmosphere.
అనేక యుగాల నుంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం మొత్తం భారతదేశంలో వెలుగు చూపిస్తోంది. ఎనీవన్ విత్ బియర్డ్ ఎక్సెట్రా ఈజ్ అడోర్డ్. ఎవరైనా గడ్డం పెంచుకొని కాషాయ వస్త్రాలు వేసేసుకొని ఒక మహాత్ముల్లా కనిపించారంటే అందరూ కూడా అతన్నేమో పూజించడానికి మొదలెట్టేస్తారు. ఇఫ్ ఎనీవన్ డస్ దట్, నేబర్స్ ఫాలో దెమ్. ఎవరైనా ఒకళ్ళు చేశారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాంటి గౌరవం ఇవ్వడానికి వాళ్ళేమో సిద్ధమైపోతారు. ఇది ఎందుకు కారణం అంటే ఆ గడ్డాలు పెంచుకోవడం, తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకోవడం, అది ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి మనిషి కింద వాళ్ళని పరిగణించి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళనేమో పూర్తిగా ఆధ్యాత్మికంగా వాళ్ళని గౌరవిస్తుంటారు. స్పిరిచువాలిటీ ఇన్ ఇండియా హ్యాస్ డిక్లైన్డ్ బై ఆల్మోస్ట్ 100% నౌ. బాబా చెప్తున్నారు అలాంటి ఆధ్యాత్మికత మొత్తం 100% కూడా దిగిపోయింది, తక్కువైపోయింది. ప్రస్తుతంలో ఈ ఆధ్యాత్మికత అన్నది 100% తగ్గిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 25% ఆఫ్ వాట్ ఇట్ వాస్ వన్స్. ఒకనొకప్పుడు ఎంత ఆధ్యాత్మికంగా భారతదేశం ఉండేదో అందులో కనీసం 25% కూడా ఆధ్యాత్మికత ఇప్పుడు ప్రస్తుతం లేదు అని బాబా చెప్తూ, ద ఫ్యూచర్ విల్ ఫైండ్ ఇండియా టు బి మోరల్ లీడర్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా ఒక నైతిక విలువలైతే ఇస్తూ నైతిక లీడర్షిప్ తీసుకుని ఇండియా ఏమో ముందర దారి చూపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో నైతిక విలువలు చాలా పడిపోయాయి, కానీ ఇండియాలో ఇంకా నైతిక విలువలు ఉన్నాయి. వాటిని మిగతా దేశాలకు కూడా పాకెట్లాగా వాళ్ళు ఫాలో అయ్యేట్లాగా మొత్తం ముందర జీవితాలు ఉండబోతున్నాయి. ఇండియా ఈజ్ బ్లెస్డ్ బికాస్ ఐ ఆమ్ బోర్న్ ఇన్ ఇండియా. బాబా చెప్తున్నారు. బాబా భగవంతుడు కదా, నేను భారతదేశంలో పుట్టడం వల్లేమో భారతదేశానికి గొప్ప ఆశీర్వచనం దొరుకుతోంది నా వల్ల అని బాబా ఇక్కడ ఇండియా గురించి, ఇండియా యొక్క జీవితం గురించి బాబా ఆధ్యాత్మిక పరమైనటువంటి దృష్టికోణంతో ఇవన్నీ బాబా చెప్తున్నారు. ఇండిఫరెన్సెస్ అంటే ఈవెన్ టు బి ఇండిఫరెంట్ ఈస్ టు కీప్ సంథింగ్ ఇన్సైడ్. నువ్వు ఉదాసీనంగా ఉన్నావు అని కనిపించినప్పటికీ కూడా నీలో ఏదో కొంత ఇంకా అంతర్గతంగా ఉంది. అండ్ వాట్ ఈస్ వాంటెడ్ ఈస్ టు బి ఫ్రీ ఆఫ్ దిస్ సంథింగ్. దీనికి మరి ఏం కావాలయ్యా? నీ ఉదాసీనత బాగానే ఉంది, కానీ నీలో ఇంకా కొంత ఉంది. ఏమిటది? దాన్ని కూడా నువ్వు పూర్తిగా దాని నుంచి కూడా నువ్వు విముక్తి పొందాలి. అంటే ఎటువంటి మిగతా వాళ్ళని ఎడలు ఉదాసీన చూపించడం, తర్వాత అంతర్గతంగా ఇంకా కొంచెం తొడి ఉండడం, వీటినంతా నువ్వేమో పూర్తిగా వాటి నుంచి పూర్తిగా నువ్వు ఫ్రీ అయిపోవాలి. ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, directly or indirectly, each and every creature, each and every human being strives to accept individuality. తెలుసో తెలియకుండానో, తిన్నగానో లేకపోతే పక్కనగానో ప్రతి జీవి కూడా ఈ ప్రపంచంలో అది తన యొక్క వ్యక్తిత్వాన్ని తాను ఉన్నాను అన్నటువంటిది అది వెల్లడిస్తూ ఉంటాయి. అది ఆ వ్యక్తిత్వం అనేది మొత్తం అన్ని జీవుల్లోనూ మానవుల్లోనూ అందరిలోనూ ఉంది అది. బట్ వెన్ ఈవెన్చువల్లీ మ్యాన్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్సెస్ దట్ హీ ఈజ్ ఇన్ఫినిట్, ఇటర్నల్ అండ్ ఇండివిజిబుల్, then he is fully conscious of his individuality as God. కానీ క్రమక్రమంగా ఎప్పుడైతే చైతన్యపూర్వకంగా తెలుసుకుంటూ తనకు స్పృహతో ఒక అనుభూతిని పొందాలి. ఏమిటి? తను అనంతుడు, తర్వాత ఎప్పుడూ ఉండేవాడు, తర్వాత మొత్తాన్ని విభజించరానటువంటి వాడు అని ఎప్పుడైతే
ఆ చైతన్యాన్ని, ఆ ఎరుకని పెంచుకుంటాడు. క్రమక్రమంగా అతనేమో భగవంతుణ్ణి అన్న తెలుసుకోలేనటువంటి ఆ వ్యక్తిత్వం, నేనే భగవంతుణ్ణి అని తెలుసుకునేటువంటి మార్గాల్లో వెళుతూ ఉంటాడు, వెళ్ళగలుగుతాడు. The individual has to retain his individuality and realize his unity. ఈ వ్యక్తిత్వం నువ్వు ఉంచుకుంటూనే నువ్వు అందరూ కలిసి ఉన్నాము, ఏకత్వం అన్నటువంటి భావంతో నువ్వేమో దాన్నేమో పెంపొందించుకోవాలి విత్ ద హోల్ కాన్షియస్లీ. అది మొత్తం అందరూ కూడా తెలిసో తెలియక అందరూ కూడా వ్యక్తిత్వం అయినటువంటి తన ఏకత్వాన్ని వాళ్ళు చాటుకోవాలి. దట్ క్రైస్ట్ రియలైజెస్ గాడ్ యాజ్ క్రైస్ట్. ఆ విధంగానే జీసస్ క్రైస్ట్ ఏమో తన్నేమో భగవంతుడి కింద తెలుసుకున్నాడు. యు రియలైజ్ గాడ్ యాజ్ యువర్ సెల్ఫ్. నువ్వు కూడా, మనం కూడా భగవంతుడు అని తెలుసుకునేటువంటి మెలకు వస్తుంది మనకి. ఇట్ ఈస్ ఏ పర్సనల్ రియలైజేషన్. అది వ్యక్తిగతమైనటువంటి ఒక్కొక్కళ్ళు ఆ యొక్క అనుభూతిని వాళ్ళు పొందగలుగుతారు. ఎప్పుడైతే నువ్వు నీ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ ఆ ఏకత్వాన్ని కలిసి ఉంటావు, అందరూ చైతన్యంతో కలిసి ఉండాలని ఉంటావు, ఆ విధంగా ఉన్నప్పుడేమో నీవే ఆ భగవంతుడు అన్నటువంటి ఆ వ్యక్తి తను అనుభూతి పొందగలుగుతాడు. ఇన్ఫాక్చుయేషన్ వర్సెస్ లవ్. ఇన్ఫాక్చుయేషన్ అంటే మోహం. In infatuation, the person is a passive victim of spell of conceived attraction for the objects. ఈ మోహం అనేది ఎప్పుడైతే వస్తుందో అతనేమో తనకు తెలియకుండానే ఇంకొకళ్ళ చేత అట్రాక్ట్ ఇంకో వస్తువుల చేత ఎలా మోహం పెంచుకుంటూ ఉంటాడు. ఆ వస్తువుల యొక్క మనుషుల ఎడల ఈ మోహం పెంచుకుంటుంటాడు. కానీ ఇల్లో దేర్ ఈజ్ అన్ యాక్టివ్ అప్రిసియేషన్ ఆఫ్ ది ఇంట్రెన్సిక్ వర్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్. కానీ ప్రేమలో ఏముంది? అదేమో క్రమక్రమంగా అది ఒకళ్ళు బాబా క్రియాశీలంగా వాళ్ళేమో ఒకళ్ళని ప్రశంసించుకుంటూ వాళ్ళేమందరూ ఏకత్వాన్ని అనుభూతి చెందేటట్లాగా వాళ్ళు అన్నిటినీ కూడా ప్రేమిస్తారు, అందరినీ కూడా ప్రేమిస్తారు. అందులో ఉన్నటువంటి ఆ వర్తని, ఆ విలువని తెలుసుకుని వాళ్ళేమో ఆ ప్రేమ ద్వారా చాలా చాలా అంతర్గతంగా మారుతూ ఉంటారు. ఇన్ఫాక్చుయేషన్ వర్సెస్ లవ్ అంటే మోహం, లేకపోతే దానికి పోల్చుకుంటూ ప్రేమ అనేదేమో అందరినీ కూడా అంతర్గతంగా అప్రిషియేట్ చేస్తూ అదేమో ఆ ప్రేమ ద్వారా ఏకత్వాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం. ద ఇన్ఫినిట్ ఎలోన్ ఎగ్జిస్ట్. ఒక్క అనంతత్వమే ఉన్నది. The existence of the finite or the limited is only apparent or imaginary. నేను అనంతత్వం ఒకటే ఉంది కదా తప్ప ఈ పరిమితమైనటువంటి అది లిమిట్ ఆ విధమైనటువంటి భావన అది కనిపిస్తోంది అంతే. అదేమో ఊహాజనితమైనది, అనంతమైనది. The infinite treasure is within you. ఆ అనంతమైనటువంటి ఆ భాండాగారం అంతా నీలోనే ఉంది. ద ఓన్లీ డ్రాబ్యాక్ టు యువర్ రియలైజింగ్ ఇట్ ఈస్ దట్ యు డు నాట్ సీక్ ఇట్ విత్ ఇన్ యూ. ఒకటే ఒక లోపం ఉంది, అదేమిటంటే నువ్వు నీలో అంతర్గతంగా దాన్ని నువ్వు వెతుక్కోవట్లేదు. దీనిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ భాండాగారం, ఆ ధనం, ఆ ఆధ్యాత్మికత, యు లుక్ వితౌట్. నువ్వు బయటకే చూస్తుంటూ తప్ప నువ్వు అంతర్గతంగా నీలో నువ్వు చూసుకోవడం లేకపోవడం వల్ల ఆ ఒక్క లోపం వల్లే నీలో ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకోలేకపోతున్నావు. ఐ ఆమ్ ఇన్ఫినిట్ గాడ్. బాబా చెప్తున్నాడు, నేనేమో అనంతమైనటువంటి భగవంతుని. అండ్ దట్ ఐ కెనాట్ ఫాథమ్ మై సెల్ఫ్. తనే ఎంత అనంతుడో అది తెలుసుకోలేకపోతున్నాడు.
ఇందాక మల్లికార్జున గారు చెప్పారు, బాబాను తర్వాత ఉపాసని మహారాజు ఎన్ని గోళాలు ఉన్నా ఎంత ఉందని లెక్క పెట్టడం మొదలెట్టి ఆపేశారని. అంటే ఆ విధంగా బాబా తనలో తన లోతునే తను తెలుసుకోలేకపోతున్నారు. ఆయన అనంతమైన భగవంతుడు అయినప్పటికీ కూడా. వన్స్ ఐ థాట్ ఆఫ్ సీయింగ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ క్రియేటెడ్ విత్ మై ఫిజికల్ ఐస్. ఇందాక మల్లికార్జున గారు చెప్పినట్టుగానే ఒకసారి మొత్తం నేనేమి సృష్టించాను అదంతా కూడా నా కళ్ళతో నేను చూసుకుంటాను అని అనుకున్నారు. I tried to count all the things, but even I failed to fathom my endlessness. నేను అన్ని లెక్క పెట్టుకుంటూ ఉన్నప్పటికీ కూడా నా అనంతత్వాన్ని నాలోనే నేను కనుక్కోలేకపోయాను అని బాబా తను భగవంతుడై ఉండి తన యొక్క లోతులు తనకై తెలియవని ఇక్కడ మనకు తెలియబడుతున్నారు. ఇన్నర్ జర్నీ, అంతర్గత ప్రయాణం. ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ టు ఎంటర్ అపాన్ ది ఇన్నర్ జర్నీ. మనం బయటికే చూస్తూ ఉంటాం తప్ప అంతర్గతంగా మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని వెతుక్కోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. అది కానీ ఎప్పుడైతే ఆ ప్రయత్నాన్ని నువ్వు చేయడానికి మొదలెట్టావో అది చాలా కష్టమైందే, కానీ అది ఒకటే ఒక మార్గం. అంతర్గతంగా వెళ్ళడమే ఒకటే ఒక మార్గం. ఇన్నర్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్ ఫర్ గాడ్. నీ అంతర్గతమైన జీవితం అదేమో భగవంతుడి మీద ఆధారపడింది. And it is this love that annihilates all desires, keeping in fact only one desire and longing. ఆ యొక్క ప్రేమ అంతర్గతంగా నీలో ఉన్నటువంటి ఆ భగవంతుడి ఎడలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ నీ కోరికలన్నిటినీ సర్వనాశనం చేయడమే కాకుండా అది నీకు ఒక కోరికని కలిగిస్తుంది. ఏమిటి? తపన. భగవంతుని తెలుసుకోవాలన్నటువంటి కోరిక, తపన, ఈ ఒక్కటే నీలో ఉండేట్లా చేస్తుంది. దట్ ఆఫ్ యూనియన్ విత్ ది బిలవెడ్ గాడ్. ఆ తపన ఏమిటి? నేను ఆ భగవంతుల్లో ఐక్యం అవ్వాలి అన్నటువంటి ఆ తపన ఒకటే ఉంటుంది, ఆ కోరిక ఒకటే ఉంటుంది. ఇన్సల్ట్ గురించి బాబా చెప్తున్నారు. యూ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ ఈవెన్ వెన్ ఇన్సల్టెడ్. నేను ఎవరైనా అవమానించారనుకోండి, దాన్ని ప్రభావం నీ మీద పడకూడదు. ప్రభావం నీ మీద పడిందంటే అహంకారం ఉందన్నట్టుగానే నువ్వు తెలుసుకోవాలి. ఐఆమ్ పరమాత్మ. బాబా చెప్తున్నారు, నేను పరమాత్మని. ఐఆమ్ ఇన్సల్టెడ్ ఎవ్రీ మూమెంట్. నేను ప్రతి క్షణము నేను అవమానించబడుతున్నాను. బట్ ఐ రెస్పాండ్ విత్ లవ్. అవమానించబడినప్పటికీ కూడా నేనేమో దానికి సమాధానంగా ప్రేమనే నేను చూపిస్తూ ఉంటాను అని. ఎవరైనా ఇన్సల్ట్ చేసినా కూడా దాని ప్రభావం నీ మీద పడకూడదు అని బాబా చెప్తున్నారు. ఇంటిగ్రేషన్. ద ఈగో అటెంప్ట్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అహంకారం మొత్తం అంతాను ఏకత్వాన్ని తీసుకొచ్చేటువంటి అనుభూతిని పొందడానికి ఈ అహంకారం ప్రయత్నం చేస్తుంది. బట్ ఇట్ డస్ సో అరౌండ్ ది ఫాల్స్ ఐడియా ఆఫ్ సెపరేట్నెస్. అది ఏ విధంగా చేస్తోంది అంటే, నువ్వు ఆ యొక్క ఏకత్వం లేకుండా అందరూ కూడా విడివిడిగా ఉన్నావు అన్నట్టు అనేక రకాలైనటువంటి అసత్యమైనటువంటి ఉద్దేశంతో చేస్తోంది. దేనికి? ఏకీకరణ తీసుకురావడానికి. ఆధ్యాత్మికం. The process of arriving at the truth can be fruitful only if the integration presided over by the ego is carried further without bringing in the basic ignorance of separateness. నువ్వు ఈ విడివిడిగా ఉన్నటువంటి వాటిని చూడడానికి నువ్వు మానేసినట్టయితే ఆ సత్యము నీలోనే ఉంది అన్నటువంటి ఆ యొక్క అందరినీ కూడా ఏకత్వంలో తీసుకురావడానికి నీ అహంకారాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు దగ్గరికి అందరినీ కూడా ఆ సత్యాన్ని గ్రహించుకునేట్లాగా నువ్వు చేసుకోగలవు. మిగతా వాళ్ళకి అది చేయగలవు. ఇంకా ముందర చేసావంటే నువ్వేమో అది అంతా ఎందుకు జరుగుతోంది అంటే అది నీ అజ్ఞానం వల్లే ఈ విడివిడిగా అందరూ విడివిడిగా ఉన్నాము అని నీకు అనుభూతి పొందుతూ ఈ విడివిడితనాన్ని నువ్వు అనుభూతి చెందుతున్నావు. కానీ ద షిఫ్టింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ అన్ఇంపార్టెంట్ థింగ్స్ టు ఇంపార్టెంట్ వాల్యూస్ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై ఎలిజెన్స్ టు అండ్ సెల్ఫ్ సరెండర్ టు ద మాస్టర్. కానీ
ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైనటువంటి వస్తువులు, ఆ ఇంట్రెస్ట్ ఒకదానిలోంచి అన్నీ కూడా అన్నిటికీ విలువని నువ్వు తెలుసుకుంటూ దాన్నేమో పూర్తిగా ఎప్పుడైతే నువ్వు నీ సద్గురువుకి పూర్తిగా సమర్పణ అవుతావో అప్పుడే ఏకత్వం యొక్క భావని నీకు విడివిడితనంగా ఉన్నావని కాకుండా అదేమో నిన్నేమో నీకు అనుభూతి తెచ్చేట్లాగా నువ్వు ప్రయత్నించగలవు. ఎవరి వల్ల? నువ్వు సద్గురువుకి ఎప్పుడైతే ఆయనకు పూర్తిగా సర్వ సమర్పణ చేసుకుంటావు, హూ బికమ్స్ ద న్యూక్లియస్ ఫర్ ఇంటిగ్రేషన్. ఈ సద్గురువే అన్నిటినీ కూడా ఏకీకరణ చేయగలిగినటువంటి ఆయన ఒక్కడే ముఖ్య మాస్టర్. ఇంటెలెక్ట్ ఈస్ ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనకు బుద్ధి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అవి దానితోనే అన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ అది చాలా అన్నిటికన్నా చాలా కనిష్టమైనటువంటి అది మార్గం. అండ్ డెవలప్డ్ బై రీడింగ్, లిజనింగ్, రీజనింగ్ అండ్ లాజిక్. ఈ నీవు అర్థం చేసుకుంటున్నావని నీ బుద్ధితో తెలివితేటలతో నువ్వు అనుకున్నట్టయితే అది దేని వల్ల అవుతుంది? నువ్వు పుస్తకాలు చదువుకుంటున్నావు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్నావు, తర్వాత కారణాలు, దానికి రకరకాలైనటువంటి లాజిక్తో నువ్వు జీవితాన్ని జీవిస్తున్నావు. దీస్ processes create an illusion of real knowledge. ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ బుద్ధితో, నీ తెలివితేటలో నువ్వు భగవంతుని అర్థం చేసుకోవాలంటే అన్ని కూడా నీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని అవి ఒక మార్గాన్ని చూపిస్తాయి తప్ప నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు పూర్తిగా నువ్వు పొందలేకపోతున్నావు. ఈ విధంగా ఏ విధంగా చదవడం ద్వారా, తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనాలు వెళ్ళడం ద్వారా, దానికి కారణాలు వెతుక్కుంటూ జీవించడం ద్వారా, వీటి ద్వారా నువ్వు చేసావంటే నువ్వు బుద్ధితో నువ్వు గ్రహించలేవు. ఇవంతా నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే ఈ మొత్తం వీటన్నిటిని కూడా ఒక మాయాపూరితమైనటువంటి ఇల్యూషన్, భ్రమపూరితమైనటువంటి నాలెడ్జ్ నీకు జ్ఞానమే వస్తుంది తప్ప అసలైనటువంటి జ్ఞానం నీ బుద్ధి ద్వారా నువ్వు గ్రహించలేవు. అవతార్ మహి బాబాకి జయ బాబా. అమ్మ ఇక్కడితో ఆపేస్తాను, నాకు ఒంట్లో బాగుండలేదు, దగ్గు రొంప వచ్చేసా. జయ బాబా. స్వర్ణ కుమారి.